హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక దొంగకు శ్రీకృష్ణుని దర్శనం ఎలా అయిందో తెలుసుకుందాం రండి. ఒక గ్రామంలో ఒక ప్రవచనకర్త భాగవత ప్రవచనం చెబుతుంటే భక్తులందరూ శ్రద్ధగా వింటున్నారు. అదే సమయంలో ఒక దొంగ ఎవరికీ కనబడకుండా ఒక మూల దాక్కుని అంతా వింటున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి ఆయన తల్లి యశోద అలంకరించిన నగల గురించి, చేతులకు బంగారు కంకణాలు, మెడలో ముత్యాల హారం, నడుముకు మాణిక్యపు వడ్డాణం, నల్లని మబ్బులాంటి మేనిఛాయ శరీరంతో పిల్లన గ్రోవి చేతిలో పట్టుకొని చిరునవ్వుతో ఉండే ఆ బాలకృష్ణుని గురించి అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఆ మాటలు శ్రద్ధగా విన్న దొంగ, ఇంత అందమైన నగలు ధరించిన పిల్లవాడు నిజంగా ఉంటాడా? అతన్ని చూడగలిగితే ఆ నగలు దొంగిలించవచ్చు కదా అని ఆ దొంగ మనసులో విచిత్రమైన ఉత్సాహం మొదలవుతుంది. ప్రవచనం పూర్తి అయిన వెంటనే ఆ దొంగ ఆ బ్రాహ్మణుడి వెంట వెళ్ళి, స్వామి, మీరు ప్రవచనంలో చెప్పిన నగలు ధరించిన ఆ బాలకృష్ణుడు ఎక్కడ ఉంటారో కొంచెం చెప్పండని గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కొంతసేపు ఆలోచించి ఆ దొంగ నుండి తప్పించుకునేదానికి, ఓహో అతనా, బృందావనంలో యమునా నది తీరం దగ్గర ప్రతిరోజు సాయంకాలం 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడేమో నల్లగా మబ్బు రంగులో ఉండి పిల్లన గురోవి వాయిస్తుంటాడు. ఇంకొకడేమో తెల్లగా ఉండి తెల్లటి పట్టు వస్త్రాలు ధరించుంటాడని, ఆ నల్లటి మబ్బు రంగులో ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన బాలకృష్ణుడని చెప్పగానే ఆ దొంగ ఎటువంటి సందేహం లేకుండా నేరుగా బృందావనానికి బయలుదేరి వెళ్ళి యమునా నది తీరం వద్ద ఒక చెట్టు కింద కూర్చుని ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మధురమైన పిల్లన గురోవి స్వరం వినిపిస్తుంది. చూడగానే 2 పిల్లలు నడుచుకుంటూ వస్తుంటారు. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన దొంగ తన దొంగతన స్వభావాన్ని మర్చిపోయి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలకృష్ణుని చూసిన క్షణంలో ఆ దొంగ హృదయం పూర్తిగా కరిగిపోతుంది. ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడని మనసులో అనుకుంటాడు. నగలపై ఉన్న ఆశ కరిగిపోయి మనసంతా భక్తితో నిండిపోతుంది. కొంతసేపటి తర్వాత ఆ దొంగ భుజాలపైన ఒక మూట ఉండడాన్ని గమనిస్తాడు. ఆ మూట విప్పి చూస్తే అందులో విలువైన ఆభరణాలు కనిపిస్తాయి. తను ఏమీ దొంగలించకపోయినా ఇది ఆ శ్రీకృష్ణుడు అనుగ్రహించినదని అతనికి అర్థమైంది. వెంటనే ఆ దొంగ ఆ నగల మూటను తీసుకుని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జరిగినదంతా విషయాన్ని చెప్పగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో, నువ్వు కృష్ణుణ్ణి చూసిన చోటును నాకు కూడా చూపించమని అడిగి 2 కలిసి యమునా నదీ తీరం వద్దకు వెళ్తారు. కానీ ఆ కృష్ణుడు ఆ దొంగకు మాత్రమే కనిపిస్తాడు, బ్రాహ్మణుడికి కనిపించడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా వేదనగా, కృష్ణ, నువ్వొక దొంగని అనుగ్రహించావు, జీవితాంతం భాగవతాన్ని చెప్పిన నాకు దర్శనమివ్వవా అని దీనంగా అడుగగా, కృష్ణుడు ఆకాశము నుండి, నువ్వు భాగవతాన్ని కేవలం ఒక కథగా మాత్రమే చెప్పావు, కానీ ఈ దొంగ నువ్వు చెప్పిన మాటలను పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా విశ్వసించాడు. అపారమైన నమ్మకం, శరణాగతి, విశ్వాసం ఉన్న చోటే నేను ప్రత్యక్షమవుతానంటాడు. అలా ఆ దొంగ నమ్మినట్లుగా మనం కూడా నమ్మితే ఆయన మనకు కూడా తప్పకుండా దర్శనమిస్తాడు మిత్రమా. ధన్యవాదాలు. మరొక మంచి విషయంతో రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై హింద్.